రైల్వేలో పలు సేవలపైన జీఎస్టీ రద్దు, పలు ఉత్పత్తులపైన 12% తగ్గింపు, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్రాలదే నిర్ణయం, జూన్ 30 దాకా రిటర్న్ దాఖలకు ఛాన్స్, 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మల, రాష్ట్రానికి కేంద్ర పథకాల వాటా పెంచాలి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి బట్టి. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై విచారణ జరిపించాలి. సింగరేణి దివాలాకు కేసీఆర్ ఆయన కుటుంబం కారణం. మితిమీరిన జోక్యంతో అప్పుల పాలు చేసిర్రు. గనులు వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం. సిపిఎం 28, 29 తేదీలో ధర్నాకు పిలుపు. కొత్తగూడెం, భూపాలపల్లి సిఐటియు కూడా నిరసనలు. సో దయచేసి ఈ బొగ్గు వేలం అనేది తెలంగాణ సొత్తు. సో ఖచ్చితంగా నిన్న గాదయ్య గారు ఇంటర్వ్యూ చేస్తే సో ఆయన కూడా అదే చెప్పిండ్రు. సో వేలం అనేది నిషేధం. తెలంగాణకి మిగిలింది ఆ బొగ్గే, ఆ సింగరేనే. తెలంగాణ దైవంతో సమానం. అటువంటిని తీసుకపోయి వేలం వేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. దానికి కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీయే కదా. సో వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తకుండా చూస్తూ ఉన్నారు. బట్ తెలంగాణ వాళ్ళమండి ఒప్పుకోము అంత ఈజీగా. ఓకే, సో ఒకసారి ఆలోచించాలి కిషన్ రెడ్డి గారు. కుళ్ళిన యంత్రాంగం. రాజకీయాలలో ఆత్మవిమర్శన చేసుకొని ముందుకు సాగిన వాడే కింద పడినా పైకి లేవగలడు. జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం అని గతంలో అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఆయనలో సాధారణ లక్షణాలు ఉండి ఉంటే తన నివాసం కోసం ఋషికొండపై 550 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకొని ఉండేవారు కాదు. ఆ భవనాన్ని సొంత డబ్బుతో నిర్మించుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. జనం సొమ్ముతో విలాసంగా బతకడానికి మనం రాచరిక వ్యవస్థలో లేం కదా. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 4 వైపులా కాంపౌండ్ వాల్పై 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడాన్ని ఎవరైనా ఎలా జీర్ణించుకోగలరు? ఒక ముఖ్యమంత్రి రక్షణకు 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వానికి నిదర్శనం కాదా? ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియదు. జగన్ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యులు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి కొత్త పలుకులో రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అధికారులు నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయి ఉండి కూడా ఇంతగా ఎందుకు దిగజారిపోయారని చెప్పి ప్రశ్నించగా జగన్ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా సాహసించలేకపోయాం. భయం గుప్పెట్లో బతికాం. అందుకే మనసు చంపుకొని పనిచేశామని కొంతమంది అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద అదే చెప్తారు ఇక అధికారులు. అంతకుమించి ఇంకేం చెప్తారు సార్? ఇక మొత్తం మీద జగన్తో పాటు ఆయన కోటరీలో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్ళిపోయింది. తెలంగాణలోను కూడా అధికార వ్యవస్థ భ్రష్టు పట్టింది. ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ను పోలిన భవనాన్ని నిర్మించి అందులో నుంచి కాలు బయట పెట్టకుండా కను సైగలతో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఏపీ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సృష్టించిన సాంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని చెప్పి తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు అంగీకరించడం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబును టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. జగన్ లాగా కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్గా మారిపోతుంది. అదే సమయంలో విపరీతమైనటువంటి ఉదారత్వం కూడా ప్రదర్శించకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు. గత శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్షంపై తరచుగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల ఆయన పాత్రుడికి కూడా నోటి దురుసు ఎక్కువే. సభాపతిగా ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సభను ఆయన అదుపు చేస్తారో ఆయనను సభ అదుపు చేస్తుందో చూడాలి. ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినందున కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని, పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు. చంద్రబాబుకు ఇదొక విషమ పరీక్ష అయితే అనేక డక్కాముక్కీలు
తిన్న అనుభవం ఉన్నందున జనసేనాని పవన్ను మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని చెప్పి భావించవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఎన్నికల్లో కులవారీగా సీట్లు కేటాయించిన ఫలితం ఉండదు. గుడ్ గవర్నెన్స్కు మాత్రమే ప్రజల మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వంలో మేమంతా హాయిగా జీవిస్తున్నాం, ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదు, ప్రతి వర్గానికి మేలు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. సంక్షేమం పేరిట ప్రజలకు ఎంతో కొంత పడేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని జగన్ విషయంలో రుజువైంది. మరి ఇదే ఆర్టికల్ మన తెలంగాణ రేవంత్ రెడ్డి మీద కూడా ఒక ఆర్టికల్ రాయండి సార్, అడ్మినిస్ట్రేషన్ గురించి వచ్చే వారం అని చెప్పి రాధాకృష్ణ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో మరి మీరు కూడా కొత్త పలుకుతో ఒక పలుకు పలకాలి కదా. అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు అనేది దయచేసి రాయండి దీని మీద కూడా అని చెప్పి చెప్తా ఉన్నాము. అండ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడుతో ప్రతిసారి పోటీ పడతామంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి, విజిటింగ్ అవర్స్ ఇచ్చి విజిటింగ్ టైం ఇస్తాడు, అందరికి అపాయింట్మెంట్లు ఇస్తాడు, బట్ ఈయన ఎవరికి ఇస్తాడు, ఇస్తలేడు కూడా. ఓకే, వై